నేర్చుకోవడం ఓ నిరంతర ప్రక్రియ అని సీఎం చంద్రబాబు అన్నారు. అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా వాటిని తెలుసుకుని అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మంత్రుల సింగపూర్ పర్యటనపై కలెక్టర్ల సదస్సులో ఇచ్చిన ప్రజెంటేషన్ సహా పలు అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సింగపూర్లో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయని సీఎం అన్నారు. సింగపూర్లోని అత్యుత్తమ విధానాలను అన్వయించుకుని ఓ జిల్లాను మోడల్గా అభివృద్ధి చేద్దామని సూచించారు. సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. నేను కాదు మనం అనే సమిష్టి విధానంలో ముందుకు వెళ్దామని మంత్రులు అధికారులకు పిలుపునిచ్చారు. మీ 8 మంది మంత్రులకి అదే మరి ఐటీ మినిస్టర్ కూడా ఆ సింగపూర్ కౌంటర్ పార్ట్ మినిస్టర్ తో ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం. కాబట్టి ఆయన ఆ టాస్క్ ఫోర్స్ లో వాళ్ళు గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేస్తారు. వీళ్ళు ఏమేం కావాలనేది దానిపైన నెక్స్ట్ లెవెల్ కమిటీ నేను అక్కడ ఒక షణ్ముగం హోమ్ మినిస్టర్ గారు మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చెప్పిన ఒక జిల్లా మీరే సెలెక్ట్ చేయండి. ఒక మోడల్ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ పైలట్ మోడల్ ఏం చేయగలుగుతారో మీరే డిసైడ్ చేయండి. ఆ డిస్ట్రిక్ట్ మీకు అప్పచెప్తాం. అక్కడ చూసిన బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని శాఖల వారిగా మన వాళ్ళు చేస్తా ఉంటే మీరు కూడా గైడ్ చేయండి. 90 డేస్ మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. ఒక జిల్లా మీరు నేర్చుకునేది కంటిన్యూగా వాళ్ళతో మీరు కలిసి పనిచేస్తా ఉంటారు. ఆ జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా వర్చువల్ రియల్ టైం ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఇవి చేస్తూ మనం ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కూడా చేయాలి. ఇండియాలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ కూడా తీసుకోండి. నాకు మీరు చేసిన పనికి నేను వాల్యూ అడిషన్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. మీరు బాగా చేస్తే మిమ్మల్ని అభినందించే పరిస్థితిలో ఉండాలి. గుడ్ ఎక్స్పెరిమెంట్ యూ హ్యావ్ డన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది లాజికల్ గా తీసుకపోతేనే సస్టైనబిలిటీ వస్తుంది, మనకు ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఈ రోజు నుంచి నేను అనేది మనం అనే మాట్లాడదాం. ఆల్ ఆఫ్ అస్ యాజ్ ఎ టీమ్ బిల్డింగ్ కి ఫస్ట్ స్టెప్ ఐ బదులు వి. ఈ రోజు నుంచి నాతో స్టార్ట్ కావాలి. మనం ఏది జరిగినా మనం చేశాం తప్ప నేను చేశానని రాకూడదు. అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. అక్కడి నుంచి దీనికి ఒక పేరు కూడా పెడదాం. సమిష్టిగా పనిచేయడం తప్ప నేను ఒక్కనే చేస్తానంటే మాత్రం కుదరదు. ఆ యాంగిల్ గాని పై నుంచి కింది వరకు రాగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్ అవుతుంది. అల్టిమేట్ గా మీరు లాజికల్ గా తీసుకెళ్తారు. 15% గ్రోత్ రేట్ ఈజ్ ది అజెండా.